హాయ్ అక్క. ఏం పేరు? వీరేష్. ఓకే, ఇవాళ ఏంటి డే? 26 జనవరి రిపబ్లిక్ డే. ఓకే, మీరు స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారా? పోయిన ఇయర్ అయితే చేసుకున్నాం చాలా మంచిగా, కానీ ఈ ఇయర్ కరోనా వల్ల ఎవరు సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. ఓకే, మరి వాట్ ఈస్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ స్వతంత్రం ఇచ్చి మళ్ళీ ఇట్లా ఇవ్వకుండా మళ్ళీ 15th ఆగస్ట్కి ఇచ్చారు. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 26th జనవరికి ఇచ్చి మళ్ళీ 1 year ఆఫ్టర్ 1 year తర్వాత 15th ఆగస్ట్కి ఇచ్చారు. ఫస్ట్ 26 జనవరికి ఇచ్చిరా రిపబ్లిక్ డే? అంటే ఫస్ట్ స్వాతంత్రం మనకి 26 జనవరి వచ్చింది, అదే నాకు ఫస్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాన్సల్ చేసేసి మళ్ళీ 15కి ఇచ్చారు. క్యాన్సల్ చేసి 15కి ఇచ్చిరా. రిపబ్లిక్ డే రోజు అందరు జెండాలు ఎగరేసుడు, స్కూల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా అక్క, అంతే. ఏందో తెలియదు అక్క, ఎక్కువ స్కూల్లో బిస్కెట్ పెట్టేసి తింటుండే. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 26 జనవరికి స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ క్యాన్సల్ చేసి 15కి వచ్చింది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సరే, స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చేసుకుంటున్నా. ఓకే, ఆ రిపబ్లిక్ డే అంటే ఏంటి మరి? జెండా ఎగరేయాలి అంతే. అంతేనా? అంతవరకు తెలుసా? ఇంకా తెలియదా? చెప్పండి, స్కూల్లో రిపబ్లిక్ డే మరి 15th ఆగస్ట్ అంటే ఏంటి? ఆగస్ట్ 15th అంటే ఏంది? రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే. ఇది ఏంటి మరి? ఇవాళ ఏంటి? రిపబ్లిక్ డే అంతే, జెండా ఎగరేస్తాం, అంతవరకే తెలుసు. స్కూల్ అట్టి పండిస్తున్నా అప్పుడు అది తింటాను. రిపబ్లిక్ డే అంటే నైట్ హాస్టల్లో నైట్ మొత్తం ఇంకా సెట్ చేస్తుంటే జెండాలు అవి సెట్ చేసి పెడుతుంటే మార్నింగ్ 7 కల్లా జెండా ఎగరేస్తుంటే ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి, ఏం కాకుండా వెళ్ళిపోయినాయి కరోనా వల్ల. అయితే రిపబ్లిక్ డే అంటే ఏంటి మరి? రిపబ్లిక్ డే అంటే హాయ్ బ్రో. అక్క ఎట్లున్నావు? బాగున్నా. ఇవాళ ఏంటి డే? రిపబ్లిక్ డే ఓకే, 26 స్కూల్లో ఎట్లా చేసుకుంటున్నాయి? స్కూల్లో అయితే మస్తు చాక్లెట్ల కోసం పోతున్నాయి, బిస్కెట్లు ఇస్తున్నాయి, చాక్లెట్ల కోసం పోతున్నాయి. ఓకే, అయితే మరి ఏంటి రిపబ్లిక్ డే అంటే? రిపబ్లిక్ డే అంటే మన రిపబ్లిక్ 1950లో మనకు వచ్చింది రిపబ్లిక్ డే అనేసి, పార్లమెంట్లో చేశారు. ఇంకా పార్లమెంట్ ఏం చేసిరు? పార్లమెంట్ ఏం చేసిరు అంటే పార్లమెంట్లో అనేది కొన్ని రూల్స్ అనేవి వచ్చినాయి, కొన్ని రూల్స్ అనేవి వచ్చినాయి. అక్కడ నుండి ఇక అయితే మొత్తానికి తెలుసు, నార్మల్గా అంతా తెలియకపోయినా. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఏంటి డే? రిపబ్లిక్ డే అంట. సెలబ్రేట్ చేసుకున్నావా? నేను చేసుకోలే, స్కూల్లో చేసుకున్నావా మరి? స్కూల్లో అప్పట్లో చేసుకుంటుండే. ఓకే, ఎందుకు చేసుకుంటా రిపబ్లిక్ డే అంటే? ఏమో ఎందుకు చేసుకోవాలి రిపబ్లిక్ డే? నాకు తెలియదు అక్క. మరి స్కూల్ ఎందుకు చేసుకున్నావు? చాక్లెట్లు ఇస్తే డాన్స్ చేయొచ్చు అని పోతుండే. ఓకే, అసలు అంటే ఏంది రిపబ్లిక్ డే? ఎందుకు ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తారు? ఏమో అక్క, 26 జనవరి రోజు ఎందుకు ఎగరేస్తారు? నాకు తెలియదు అక్క. తెలియదా? తెలియదు. చాక్లెట్ తినడానికి పోయినావు స్కూల్? డాన్స్ చేయడానికే పోతుండే. ఇవాళ ఏంటి? రిపబ్లిక్ డే. ఏం చేస్తారు రిపబ్లిక్ డే అంటే? ఎందుకు చేసుకుంటారు? తెలియదు అక్క. ఏం చేస్తారు అసలు రిపబ్లిక్ డే రోజు? జెండా ఎగరేస్తారు అక్క. మీ స్కూల్ ఏం చేసిండ్రు? మా స్కూల్ అట్లానే ఎగరేసారు, స్వీట్లు వేస్తారని పోతుండే నేను. స్వీట్లు ఇస్తున్నాను. అసలు ఏంటిది అసలు రిపబ్లిక్ డే ఈ రోజు 26 జనవరి రోజు ఎందుకు జెండా ఎగరేస్తారు? ఆ రోజు తెలియదు అక్క నాకు. మరి ఎందుకు పోతుండే స్కూల్కి? స్వీట్స్ డ్యాన్స్లో వేయిస్తుండే, అందు గురించి పోతుండే. గేమ్స్ పెడుతుండే కదా, గిఫ్ట్లో వేస్తారు, అందు గురించి పోతుండే. హాయ్ అక్క. మీ పేరు? బడి. ఓకే, రిపబ్లిక్ డే కదా ఈరోజు, స్కూల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుంది? చిన్నప్పుడు అయితే మస్తు సెలబ్రేట్ చేస్తుండే, అందరు డాన్స్ చేస్తుండే, చాక్లెట్లు ఇస్తుండే, మస్తు ఉండే చిన్నప్పుడు. అసలు ఏంటి మరి రిపబ్లిక్ డే అంటే ఎందుకు చేసుకుంటారు? ఏమో ఒక ఐడియా లేదు. తెలియదు. మరి ఎందుకు పోతుండే స్కూల్కి? చాక్లెట్లు ఇస్తారు, మంచిగా ఆడుకోవచ్చు స్కూల్లో, అందుకే. అంతే. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? ఆసిఫ్. ఓకే, ఈరోజు రిపబ్లిక్ డే కదా, అవును. సో మీ స్కూల్లో సెలబ్రేట్ ఎలా చేసుకుంటుండే? ఎర్లీ మార్నింగ్ మేము 6కే లేస్తుండే, మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తుండే. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి రైల్వే మిక్స్డ్ స్కూల్లో చదివినా నేను.
సో ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఐరన్ చేసుకొని మేము డైరెక్ట్గా పరేడ్ గ్రౌండ్కి వెళ్తుండే. అక్కడ మాకు పరేడ్ చేస్తుండే అనమాట. సో వన్స్ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్కూల్కి రావడం, స్కూల్కి వచ్చి మేము బ్యాండ్లో ఉంటుండే, ఒక ట్రూప్ ఉంటుండే మాకు. సో బ్యాండ్లో పార్టిసిపేట్ చేయడం, అది ఒక లాస్ట్ బిఫోర్ 1 వీక్ నుంచే ప్రాక్టీస్ చేస్తుండే. సో క్లాసెస్ ఎగ్గొట్టడం, ఫుల్ ఫన్ ఉంటుండే. మిస్ అవుతున్నాం మేము అంతా అవి. ఓకే. సో వాట్ ఈస్ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంది? వాట్ ఈస్ రిపబ్లిక్ డే? ఎందుకు రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ ఎగిరిస్తారు? ఎందుకు ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు? తెలీదు. తెలియదు. మరి వెళ్ళిరు కదా, వెళ్తుండే కదా, స్కూల్కి వెళ్తుండే తెలుసు, కానీ లైక్ ఏంటంటే మాకు ఫన్ అయిపోతుండే. అదే క్లాసెస్ ఎగ్గొట్టడం అదొక్కటే మైండ్లో ఉంటుండే. అబ్బా క్లాసెస్ ఎగ్గొట్టవచ్చు, మ్యాథ్స్ పీరియడ్ ఉంటుంది, సార్ రాడు, సరే వెళ్ళిపోవచ్చు బ్యాండ్లో అది అని చెప్పేసి వెళ్ళిపోతుండే అనమాట. ఎంజాయ్ చేస్తుండే. ఫుల్ రిపబ్లిక్ డే అంటే తెలీదు. అసలు తెలుసుకుందామని ట్రై చేసిరా? ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు ఎందుకు లేండి, అప్పుడు అంటే ఎగ్జామ్స్ ఉంటుండే, చదవాలా రాయాలా, కాబట్టి దానికోసం అని చదువుతుండే. కానీ ఇప్పుడు అంత అవసరం లేదంటారా? అంటే ఉంది, అవసరం ఉంది, తెలుసుకోవాలి. బట్ తర్వాత తెలుసుకుందాం. రిపబ్లిక్ డే రోజు హాలిడే అయితే వస్తుంది కదా, చేస్తారు కదా. హాలిడే ఇప్పుడు వస్తలేదు కదా, కార్పొరేట్ దాంట్లో చేసినప్పటి నుంచి అబ్బా హాలిడేసా ఇట్లా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ రిపబ్లిక్ డే అంటే తెలీదు. ఓకే ఫైన్. ఇప్పుడు అవన్నీ బంద్ అయిపోయింది. చిన్నప్పుడు అంటే సమోసాలు తింటాం, అవన్నీ చేస్తాం. ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. ఓకే. ప్లస్ లాక్డౌన్ అవన్నీ కూడా ఉంది. సో వాట్ ఈస్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే అంటే ఏంది? రిపబ్లిక్ డే అంటే ఏంది? అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తారు? వాట్ ఈస్ రిపబ్లిక్ డే? ఎందుకు రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు? సో అసలు 26 జనవరి రిపబ్లిక్ డే అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ వాజ్ ఫార్మ్డ్. ఓకే. మీ ఫ్రెండ్స్ చెప్పారు. అవసరమా చెప్పడం? కంప్లీట్గా మీకు తెలుసా తెలీదా? వాట్ ఈస్ రిపబ్లిక్ డే? తెలుసు. ఏంటి? కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. అంతేనా? అంతే, ఇంకేంది? డౌట్ లేదు కదా? ఏం లే. షూర్. కాన్స్టిట్యూషన్ ఫామ్. ఆర్ యు షూర్ అబౌట్ యువర్ ఆన్సర్? Yes. Yes. It's celebrated on the 26th of January and our constitution was formed on that day. My experience of Republic Day is nothing but I used to go to school some days and I used to mostly participate in the march. So I would go, we would used to have a march first, then as usual the flag hosting would take place, and after that they would give us some gifts like work, something like that we would used to get. So that's my memory of Republic Day, but as of now there's nothing. Okay, when you got to know that Republic Day is a constitution is forming day, like in 3rd or 4th class when we used to read in social. Okay. So that's the time when I came to know that Then it's formed or something like that. Yeah. Then why do you want to go to school on Republic Day for biscuits, chocolates, or for celebrations? Or Yeah, that was one thing attached surely, but one more thing was we could meet our friends. So that was one thing, and we also wanted to know what exactly happens on that day. So basically our parents would say that this is the parade which happens on they would used to show it on the TV telecast, right, on DD National. okay. But that did not excite me much, but going to the school was exciting because we had friends to meet, and that major thing was we would get something to eat. They have taken so much money from us, they'll give something, so that was the thing mainly. Yeah. Okay, what's the best memory of Republic Day in your school days? One particular, I guess it was my 7th standard, St. Martin's High School. I used to study in St. Martin's High School. On that day, basically I participated in the march for the first time, and I had to, what we say, there were some, I don't exactly remember, but there were certain things which I had to do. Okay. So that was a kind of memory because something was there, I was involved. Otherwise just the mass thing was there, that's it. But on that day I was involved in it and I had to do many stuffs and things, so that's kind of a thing. And I got an extra chocolate that day, so yeah, that's one thing which is attached to it also. So Okay, yeah, and that's one thing. And it's a great thing that you know what is Republic Day. Okay, thank you. Yeah, that's good then. Thank you. Hello, How are you? fine. What's your name? Dhruv. Okay, and so finally, what is the Republic Day? So it is a date. It is a day where Constitution of India was formed in 1950, and currently we are in 71st year of independent Republic Day. Sorry. Okay, are you sure about this answer? Yeah. Huh? Yeah. I just googled it. So Okay.
When you got to know this just now? No, Constitution of India, I knew that. The year I googled it just now. Okay, okay. And what's your memories in school days or college days? I used to lead the march past. I was the captain in my school. Okay. Okay, so that is a big memory for me. Why And do you chocolates and all that. Why do you want to go to school on Republic Day? Because my parents are kind of strict and I had to go. And some people are like, I want to go to school because of chocolates and something sweet. Yeah, I used to lead the march past, right? So that's the one main reason to go. Okay. Yeah. Okay. Thank you, bro. Yeah, welcome.